బంజారాలు అనొచ్చా, లంబాడీలు అనొచ్చా? అసలు బంజారాలు, లంబాడీలు ఇవన్నీ వ్యత్యాసం ఎందుకు వచ్చింది అని అంటే మీరు ఏం చెప్తారు? భారతదేశంలో కానీ కాదు, ప్రపంచం మొత్తంలో బంజారాలను 27 పేర్లతో పిలుస్తారు. ఓకే. అంటే మీరు అనవచ్చు ఒకే జాతిని 27 పేర్లతో పిలవడం ఏంది అంటే, ఇది చాలా ప్రాచీనమైన జాతి. ఓకే. అందుకే అనేక ప్రాంతాల్లో అనేక పనులు చేసినప్పుడు అనేక పేర్లు వచ్చినాయి. లంబా భాడా అంటే దూర ప్రయాణం చేసి ట్రాన్స్పోర్టేషన్ చేసిన కదా, లంబాడా అనే పేరు వచ్చింది. ఓకే. లంబాడా అని. ఓకే. బంజారా అంటే అది వ్యాపారం చేసేవాళ్ళు, కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళం కూడా బంజారా అని పేరు. సుగాలి అంటే వేరే వేరే పనుల గురించి, మన మిరపకాయల సుగ్గికి వచ్చినట్టు. ఓకే. అదేవిధంగా పత్తి వేరటానికి వచ్చినప్పుడు పత్తి సుగ్గి, కోయటానికి వచ్చినప్పుడు కోతల సుగ్గి. ఆ పేరుతోటి వాళ్ళకు ఆ పనిని బట్టి పేర్లు పడ్డాయి. కానీ బంజారాలన్నా, లంబాడీలన్నా, సుగాలీలన్నా, గోర్ అన్నా, గోర్వట అన్నా ఒకటే. వీళ్ళందరినీ 27 పేర్లతో పిలుస్తారు. అది ప్రాచీనమైన భాష, ప్రాచీనమైన కులము, జాతి అని గుర్తింపు పొందటానికి ఇన్ని పేర్లు ఉన్నాయి. ప్రపంచంలో ఏ ఒక్క జాతికి కూడా 27 పేర్లు లేవు, ఉండవు కూడా. అందుకే దీన్ని బంజారా అని పిలిచినా, లంబాడీ అని పిలిచినా దేర్ ఇస్ నో చేంజ్, నో డిఫరెన్స్, అంతా ఒకటే.